హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సోషల్ మీడియా యమ స్పీడ్ లో ఉన్న ఈ రోజుల్లో నువ్వు ఏం చేసినా కూడా ప్రజలకి ఈజీగా తెలిసిపోతుంది. నువ్వు గతంలో చేసి ఉండొచ్చు, అంతకుముందు చేసి ఉండొచ్చు, అంతకుముందు ఎప్పుడో చేసి ఉండొచ్చు, కానీ వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకురావడం మాత్రం పక్కా. అందుట్లో నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను సోన్సో ఎవడని అనుకున్నా కూడా వాస్తవాలు బయటికి రాకుండా ఏ ఒక్కరు కూడా ఆపరేట్ అన్నారు. అటువంటిదే ఈరోజు ఒక దరిద్రమైన వీడియో మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మామూలు వీడియో కాదు, మనుషులకు చిరాకు తెప్పిస్తుంది. ఒక పొజిషన్ లో ఉండి, భార్య పిల్లలు ఉండి, మంచి పొలిటికల్ కెరియర్ లో ఉండి ఇంత చీప్ గా ఎదవలు బిహేవ్ చేస్తారా అంటే ఎస్ చేస్తారు. ఒకరి గురించి నేను చెప్పే ముందు దానికి ఆధారం లేకపోతే మాత్రం 100% నేను మాట్లాడు. ఆధారాలతోనే కంప్లీట్ గా మీ ముందుకి నేను వస్తా. ఒకవేళ ఆధారం లేనప్పుడు కంపల్సరీగా చెప్తే ఇలా అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ పూర్తిగా ఆధారాలు దొరికినాయి కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి మీకు చెప్పడంలో ఎటువంటి తప్పు లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, నజీర్ అహ్మద్ అనే గుంటూరుకు సంబంధించినటువంటి ఈస్ట్ ఎమ్మెల్యే. ఆవిడ ట్రైన్ లో జర్నీ చేస్తుంది. ఈయన ఆఫీస్ లో చాలా పనులు ఉంటాయి. అందరికి నిజం చెప్పాలంటే పొలిటికల్ ఆఫీసులు ఎలా ఉంటాయంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎంతో మంది పోతూ ఉంటారు. వాళ్ళ బాధలు వినాలి, కష్టాలు వినాలి. మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు, కార్యకర్తలు వస్తుంటారు, అందరికీ కార్యాచరణ చెప్తూ ఉంటారు. ఇంత బిజీగా ఉండే పార్టీ ఆఫీస్ నుంచి సార్ గారు చేసే రాచరిక పనులు ఏంటంటే శృంగార వీడియో. ఏంటిది, ఏమనాలి? నేను దీన్ని కూల్ గా చెప్పడానికి ఒకటే కారణం, మీ బ్రెయిన్ లో క్లియర్ గా ఎక్కాలి. ఈ వ్యక్తి అనే వ్యక్తి, ఒక వ్యక్తి ఎంత దిగజారకూడదో అంత దిగజారుతూ ఉంటే మీ ముందుకు తీసుకురావడంలో తప్పే లేదు. ఆవిడ ట్రైన్లో జర్నీ చేస్తుంది. ఆవిడెవరో మనకు తెలియదు. ఈయన మాత్రం ఎమ్మెల్యే. ట్రైన్లో జర్నీ చేస్తున్న ఆవిడతో ఈయన వీడియో కాల్ మాట్లాడుతూ ఆ వీడియో కాల్ని రికార్డ్ చేయడం జరిగింది. అది అమ్మాయి చేసిందా లేకపోతే ఇతను చేశాడా అన్నది ఎవరికి తెలియదు. కానీ వీడియో కాల్ మాత్రం బయటకు వచ్చింది. అది ఆషామాషిగా సామాన్యంగా ఉన్న వీడియో కాల్ కాదు. బేసికల్ గా ఫ్రెండ్స్ అంటే ఎలాగో ఉంటారు, తెలిసిన వాళ్ళతో వేరే విధంగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ మనోడు చుప్పుకొని ముద్దుల మీద ముద్దులు పెడుతుంటే ఆవిడ ఎక్కడ ముసిముసిగా మురిసిపోతూ ఉంటే ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే చూసేవారికి, విన్నవారికి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందంట. ఎందుకంటే మా గుంటూరు ఎమ్మెల్యే కళాకారుడు, మా గుంటూరు ఎమ్మెల్యే మంచి రసికుడు వార్తలు వస్తున్నాయి. ఇందుకే ఆ మహిళ పట్ల ఈయన సభ్యంగా ప్రవర్తించాడంటూ చాలా మంది చెప్తున్నారు. నాకు తెలిసి ఆ మహిళ కూడా ఈయనకి ఆ ఛాన్స్ ఇచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత కాకపోతే ఈయన ముద్దులు పెడుతుంటే ఆవిడ మురిసిపోతా ఉంటది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏంది అసభ్యంగా ప్రవర్తించేది అంటే ఎవడు ఏం చేసినా కూడా ఆడవాళ్ళకి ప్రెసెంట్ గుడ్ వైబ్స్ ఇస్తూ వెళ్ళాలా, మంచి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలా. ఆయన ఎంత తప్పు చేశాడో ఆవిడ కూడా అంతే తప్పు చేసింది. ఈయన పార్టీ ఆఫీస్ లో ఉండి ఆ ముద్దులు పెట్టాడు. ఆవిడ ట్రైన్ లో ఉండే ఆ ముద్దులకు మురిసిపోతుంది. ఏంటి, ముద్దులు పెట్టలేదు కాబట్టి చుట్టుపక్కల జనాలు ఉన్నారు కాబట్టి అని నేను అనుకుంటున్నాను. ట్రైన్ లో ఉండే మురిసిపోతూనే ఉంది. ఇటువంటి వారిని ఏం చేయాలి? ఆల్రెడీ ఆర్టికల్ పేపర్ లో కూడా వచ్చింది, సాక్షిలో వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ రాసలేలని ఒక మహిళతో వీడియో కాల్ మామూలు కాదు, రెగ్యులర్ గా మాట్లాడచ్చు. అయితే ఆవిడ ఆల్రెడీ ఒక కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అంట. నాకు తెలిసి రాజకీయాలకు మహిళలు రావాలంటే భయపడతారేమో ఇటువంటి చూసిన తర్వాత, భర్తలు కూడా భయపడతారేమో ఇట్లాంటివి చూసిన తర్వాత. భార్యలు రాజకీయాల్లో తిరుగుతుంటే భయంగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి రాస కార్యకలాపాలు కోపాలు జరుగుతూ ఉంటాయంట. నీకు అది కావాలా, నాకు ఇది ఇవ్వు, నీకు అది కావాలా, నాకు ఇది ఇవ్వు. విన్ విన్ సిచ్యువేషన్. నువ్వు డాష్ చే, నీకు నేను డాష్ ఇస్తా, ఇలా జరుగుతున్నాయి అనమాట. సో ఆ మహిళ ఆ రేంజ్ లో మురిసిపోవటం, ఈయన ఇక్కడ చుప్పుకొని ముద్దుల మీద ముద్దులు పెడతాం. అబ్బా, అది రికార్డు చేసి ఇప్పుడు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తూ ప్రజలు చాలా చాలా ఆనందాన్ని పొందుతున్నారని నాకు అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో చూసేయండి బాసు, అర్జెంట్గా ఆ వీడియో చూసేయండి.
చూశారు కదా, మీరేమనుకుంటున్నారు? ముసి ముసి నవ్వులు వెనుక కసి కసి కోరికలతో మిసమిసలాడుతూ వాళ్ళు చేసుకున్న పాపం ఒక వీడియో కాల్ని ఇలా పబ్లిక్ లోకి తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ జీవితాన్ని పాడు చేయటం తప్ప నేను అనుకో. ఆయనకి పెళ్ళై పిల్లలు ఉండొచ్చు, ఎవరికి పెళ్ళై పిల్లలు ఉండొచ్చు, కానీ కాదేది కామానికి అర్హమని అలా అన్నమాట. అర్థమైందా? అగ్గిపుల్ల, సబ్బిపుల్ల, కోడిపుల్ల ఏవేవి కవితకి అనర్హం కాదో పార్టీ ఆఫీసు, ట్రైను, అదే విధంగా పెళ్ళాం పిల్లలు, మొగుడు పిల్లలు కూడా ఆ కామానికి అడ్డుకారన్నమాట. అర్థమైందా? వాళ్ళని ఎవరిని ఆలోచించాల్సిన అవసరం మీరు అలా కుమ్ముకుంటూ వెళ్ళిపోండి, అల్లాడించండి. మామూలు పెడతలేదు అన్న ముద్దులు. నీ పెళ్ళాన్ని కూడా పెట్టుకుంటావు లేదు నాకు తెలిసి ఈ రేంజ్ లో. అయినా దట్స్ యువర్ పర్సనల్, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ మేడం గారిని మాత్రం అల్లాడించి పడేస్తున్నాం. మేడం గారు కూడా ముసి నవ్వులతో కసిగా కోఆపరేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఇలాగే మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతి ఒక్కరూ మీ సరస సల్లాపాలని శృంగార చూసి ఆనందించాలని, వాళ్ళకి విందు కన్నుల విందు చేయాలని మనసారా కోరుకుంటూ, ఇందులో ఆడియో లేదు కాకపోతే చాలా మందికి అర్థమయ్యేది ఆడియో ఉంటే కదా. మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి వీడియోలు మీకు చాలా చూపించాలి నేను అనుకుంటా, కానీ అప్పుడప్పుడు మనసు రాదు, కానీ ఇప్పుడు మనసు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.